హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి చెప్పుకుందాం. నాగవల్లి వచ్చేసి బాధపడుతుంటుంది, మహి ఇంకా ఇంటికి రాలేడు అంటే. ఇక దేవేంద్ర మామ అంటాడు, ఎందుకు బాధపడుతున్నావు, బాధపడకు, వస్తాడులే, వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఏమన్నా మాట్లాడుకుంటూ మర్చిపోయాడేమో అని అంటే, 7:30కి వస్తా అని చెప్పాడంట అన్నయ్య, ఇంకా ఇంతవరకు రాలేడు అని అంటుంది. వస్తాడులే, మన పోలీసు వాళ్ళకి చెప్పి వెతుకుపీయమంటావా అని అంటే, నాగవల్లి అంటది, వద్దు బావా, మళ్ళీ మన పరువు పోతుంది అని అంటాడు. అనగానే సరే అని అంటాడు. తర్వాత వాళ్ళ చిన్నిని ఏమైనా వెతుకుంటూ వెళ్ళాడా అని అంటుంది. లేదు, వెళ్ళాడు, చిన్నిని వెతుకుంటూ వెళ్తే దాన్ని చంపేస్తాను అని అంటుంది. మహి డోర్ దగ్గరికి వెళ్ళి బాగా తలుపు కొడతాడు, పిలుస్తారు సెక్యూరిటీ, కానీ ఎవ్వరు రారు. మధు వచ్చేసి భయపడి ఏడుస్తుంది, మా అమ్మ నాన్న ఇంటి దగ్గర ఎంత టెన్షన్ పడుతున్నారో అని ఏడుస్తారు అన్నమాట. ఏడుస్తుంటుంది పాపం. ఏడుస్తే మహి వచ్చేసి, ఊరుకో మధు, ఊరుకో, మీ అమ్మ వాళ్ళ గురించి నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావో నాకు తెలుసు, నువ్వేం ఏడవకు, కాసేపు ఓపిక పట్టు అని మహి చెప్తాడనమాట. మహి అటు ఇటు తిరిగేసి ఇక వెనకాల పోయి కూర్చుంటాడనమాట. కూర్చొని నిద్రపోతుంటే పాపం మధు ఏం చేస్తుందంటే చైర్ మీద కూర్చుంటుంది. పాపం మహి పనుకుంటున్నాడని పోయి మహి దగ్గరికి వెళ్తుంది. మహి అలానే పనుకుంటూ తన భుజం మీద ఎడ్డేసి మధు అంటుంది మహిని చూసుకుంటూ, ఇంత మంచి ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం మహి, అదృష్టం అని అంటాడు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీస్ ఆయన అంటాడు, మీ ఇంట్లో చైన్ పోయిందా, దొంగలు పడ్డారా, ఏమిటికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారా అని అంటాడు. అనగానే మా అమ్మాయి పోయిందంటే, ఏడిపోయింది అంటే, కనిపించట్లేదు సార్ అని అంటే, బాయ్ ఫ్రెండ్ తోటి ఎక్కడ తిరగనీకపోయిందోలే అని అంటే, మా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేదు, ఎవరు లేదంటే, ఆ పోలీస్ ఆయన కంప్లైంట్ తీసుకోకుండా ఏమేమో మాట్లాడతాడనమాట. నీ కూతురు బాయ్ ఫ్రెండ్తో ఉందేమో, సినిమాకి వెళ్ళిందేమో, బాయ్ ఫ్రెండ్తో ఉంది రాలేదేమో, మా అమ్మాయికి ఏం బాయ్ ఫ్రెండ్లు లేరు, అలా చెయ్యదు అని అంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందా అని అంటే, లేదు రింగ్ అయిందంటే, రింగ్ అయినా కానీ లేపలేదన్నమాట అని అంటాడు పోలీసు. రేపు సాయంత్రం వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని అంటాడు. లేదు సార్, మాకు చాలా భయంగా ఉంది, కంప్లైంట్ తీసుకోండి సార్. లేదమ్మా, నేను చెప్పాను కదా రేపు పొద్దున్న వరకు మీ ఇంటికి వస్తుందని, ఎందుకు సార్, ప్లీజ్ సార్ కంప్లైంట్ తీసుకోండి అని చాలా బతిమిలాడతారు పోలీస్ ఆయన. మధు వాళ్ళ అమ్మ నాన్న, ఎక్కడున్నావు అమ్మ, తొందరగా రా అని మధు వాళ్ళ అమ్మ అంటుంది. ఈ లోకి వచ్చేసి ఇక సీన్ అనేది స్టార్ట్ చేసింది. మధు వచ్చేసి ఒక రూమ్లో ఒక కుర్రాయితో ఉన్నదంట, ఒక కార్నర్ రూమ్లా అని చెప్పి అందరికీ చెప్తుందన్నమాట. శ్రేయ మధు వచ్చేసి తన భాగవతం అంతా మొత్తం కాలేజ్ మొత్తం చూపిద్దాం పదా అని మధు రూమ్ అందరినీ తీసుకుపోయి మధు రూమ్ దగ్గర నిల్చోపెడుతుందన్నమాట. మధు లాక్ చేసిన రూమ్ ఉంది కదా, ఆ రూమ్ దగ్గర నిల్చోపెట్టి, మీరు ఎవరు వీడియోస్ తీయకండి అని లోకి చెప్తుందన్నమాట. మహి, కాలేజ్లో ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు లేదు నీకు అని పాపం మధుని ఎట్లా పడితే అట్లా తిడతారనమాట. అప్పుడు వెనకాలనే మహి వస్తాడు. మహిని చూసి షాక్ అవుతాడు. ఏంటే మా బాబా ఉన్నాడేంటే అని అంటే, అదే నాకు అర్థం అవ్వట్లేదు అని లోకి అంట. ఏ మ్యాడీ, నువ్వా బాగా ఎంజాయ్ చేసినట్లున్నావు నైట్ అంతా. ఎంజాయ్ చేసి మహికి చాలా మీరు తప్పు చేశారని వాళ్ళిద్దరిని బాగా కొడతాడు. మహి వచ్చేసి, ఒక ఆడపిల్ల ఏ పరిస్థితుల్లో ఉన్నదని తెలియకుండా అలా తప్పుగా మాట్లాడడం మీరు తప్పు చేశారని అందరినీ తిడతాడు. వీడియోలు తీస్తూ మీరు తప్పు చేస్తున్నారు, ఇలాంటి పరిస్థితుల్లో మీ సిస్టర్ ఉంటే ఇలానే చేసేవారా, ఇలానే వీడియోస్ తీసేవారా, రాత్రి ఏమైందో తెలుసా, ఎలాంటి పరిస్థితుల్లో మేము ఇరుక్కున్నాం మీకు తెలుసా అని రాత్రి ఏమైందో అదంతా అందరికీ చెప్పేస్తాడనమాట. మన కాలేజ్ అమ్మాయికి ఇలా జరిగిందని సిగ్గుపడాలి, మరొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, నోటికొచ్చినట్లు మాట్లాడి అసలే బాధలున్న వాళ్ళని ఇంకా బాధ పెట్టొద్దు, పరాయి ఆడపిల్లని మన మదర్ లాగానో మన సిస్టర్ లాగానో చూడకుండా పర్లేదు, కానీ ఇలా అసహ్యంగా మాత్రం చూడకండి. నువ్వెందుకు మధు ఇలా తలదించుకున్నావు, మనం ఏ తప్పు చేయనప్పుడు మనం తలదించుకునేది అవసరం లేదు, వీళ్ళు తప్పుగా మాట్లాడున్నా వీళ్ళు తలదించుకోవాలి అని మధు భుజ పైన చేసి, పద మధు, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటారు. శ్రేయ వచ్చేసి, తనను నువ్వెందుకు డ్రాప్ చేస్తావులే, తనే వెళ్తుందిలే అంటే, తను అసలే బాధలో ఉంది, నేనే వెళ్ళి డ్రాప్ చేసి వస్తాను అని ఏం జరిగిందో ఏంటో అని వాళ్ళ పేరెంట్స్కి వివరంగా చెప్తాను, పద మధు అని తీసుకొని పాపం మహి ఇంకా మధు వీడియో అనేది వైరల్ అవుతుంది అనమాట. అది తెచ్చి వాళ్ళ అమ్మ నాన్నకు చూపిస్తే వాళ్ళ అమ్మ నాన్న చాలా బాధపడతారు. ఈ వీడియో చాలామంది చూసేశారు బాబాయ్, మన మధు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు, ఈ విషయం మీకు చెప్పాలని వచ్చాను, మధు వచ్చాక అసలు ఏం జరిగిందో కనుక్కొని బాబాయ్ అని చెప్పేసి వెళ్తాడు అతను. మధు అమ్మ నాన్న చాలా బాగా ఏడుస్తారనమాట.
ఏడవగానే అప్పుడే మధు వస్తుంది. మధు వచ్చేసి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని పట్టుకొని చాలా ఏడుస్తుంది. ఏంటి బాబు ఆ వీడియో ఏంటి అలా వైరల్ అయ్యిందంట అంటే, మీరేం టెన్షన్ పడకండి, అసలు ఏం జరగలేదు, మీరు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారని మహి చెప్తాడనమాట. ఎవడో రాస్కెల్ మా ఇద్దరిని రూమ్లో పెట్టి లాక్ చేశాడు. ఈ విషయం ఫోన్ చేసి చెప్దామంటే మా ఫోన్స్ లాకర్లో ఉన్నాయి. మార్నింగ్ డోర్ తెరవగానే మేము బయటికి వస్తుంటే ఎవరో వీడియోలు తీసి దాన్ని వైరల్ చేశారు. ఆ రోజు రౌడీల బాధ నుంచి నన్ను కాపాడారు, ఈరోజు ఒక దుర్మార్గుని బాధ నుంచి నన్ను తప్పించాడు నాన్న అని వాళ్ళ నాన్నకు చెప్తుంది. ఈరోజు మ్యాడీ నన్ను కాపాడకపోయింటే నా శవం ఉండేది నాన్న, నా శవం ఉండేది అని వాళ్ళ నాన్నకు చెప్పి బాగా ఏడుస్తుంది పాపం.